బీజేపీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికలు అధికారమే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేసిందని, అందులో భాగంగానే రాష్ట్రానికి కేంద్ర మంత్రులు వస్తున్నట్లు తెలిపారు. ప్రజాక్షేత్రంలోకి వెళతాం, ప్రజా పోరాటాలు చేస్తాం, అధికారంలోకి వస్తామంటున్న అంజిరెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ ఫేస్ టు ఫేస్. ఉన్నాడు. ప్రస్తుతం రాజకీయాల్లో తెలంగాణలో బీజేపీ జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు వరుసగా తెలంగాణకు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారో ఏం లేదు ఆయన అడిగి తెలుసు. సార్ చెప్పండి, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి వరుసగా 2-3 నెలలను వరుసగా వస్తున్నారు. ఏంటి మీ రాజకీయ? తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకోవాలి, దాని రూట్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా నరేంద్ర మోడీ గారు రావడం జరిగింది, నితిన్ నబీన్ గారు రావడం, నడ్డా గారు రావడం జరుగుతుంది. ఈరోజు నడ్డా గారు ఒకటే దిశానిర్దేశం ఇచ్చారు, ఏ విధంగా పోవాలి. ఎందుకంటే చాలా అపారమైన అనుభవం ఉంది తనకు. ఎందుకంటే నేషనల్ ప్రెసిడెంట్గా చేసిండు, ఏ విధంగా క్యాప్చర్ చేయాలి, ఏ విధంగా పోవాలి, ప్రజలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకు పోతే బాగుంటుందనే ఉద్దేశంతోనే అందరు చెప్పడం జరిగింది. అందులో భాగంగా గెలిచిన వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు లోకల్గా ఎవరైతే లీడర్స్ ఉన్నారో ఏం చేయాలో అవన్నీ రూట్ మ్యాప్ వేసి అందరికీ దిశానిర్దేశం చేయాలి. అది రూట్ మ్యాప్ కూడా అతి తొందరలో ప్లానింగ్ ఇస్తారని తెలియజేస్తా ఉన్నాం. మీ పార్టీలో కొందరు ప్రజాప్రతినిధుల మధ్య కానీ, ఎమ్మెల్సీల మధ్య కానీ, నాయకుల మధ్య సఖ్యత లేదు, సమన్వయ లోపం ఉన్నది ప్రధాన ఆరోపణలు. దాని గురించి ఏమన్నా నడ్డా గారు చెప్పారు? ఒకటే గుర్తుపెట్టుకోండి, మొన్న రైతు భరోసా యాత్ర చేసినాం, ఒకటే బస్సులో అందరం పోయినాం కదా, ఒకటే బస్సులో పోయినాం కదా. అవన్నీ పాతకాలం పోయినాయి. అందరము ఏకదాటిగా ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఒకటే తోవ మీద పోతా ఉన్నాం. దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. రేపొద్దున అందరూ ఒకటే ఏంటంటే, మనము ప్రభుత్వాన్ని కైవసం చేసుకున్నప్పుడే దీనికి దీంట్లో ఎంతోమంది 40 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. ఇది కైవసం చేసుకున్నప్పుడే 10,000 మంది నామినేటెడ్ పోస్టులు వస్తాయి. వాళ్ళందరికీ జన్మధన్యం అవుతుంది. కష్టపడండి, ఈ 2 సంవత్సరాలు కష్టపడితే ఎట్టి పోస్టులు మనం కైవసం చేసుకోవడం తెలియజేస్తాం. అంటే ఓన్లీ ఇంటర్ మీటింగ్లు పెట్టుకొని పార్టీ కార్యకర్తలు సమావేశం అయితే క్షేత్రస్థాయిలో పర్యటన చేయకుండా, క్షేత్రస్థాయిలో వెళ్లకుండా అధికారంలోకి వస్తారని ఎలా భావిస్తారు? ఎట్టి పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో పోతాం, దానికి కూడా ప్లాన్ వేస్తూ ఉన్నారు. దాని గురించి వరే కాదు, మా ప్లాన్స్ మాకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కొడతాం. అంటే ఇప్పటి వరకు చాలా ప్రజా సమస్యలు ఉన్నాయి, ఫీజు రియాజ్మెంట్ కానీ, తర్వాత రైతుల సమస్యలు కానీ, మీరు 1-2 ఆరా చేయడం తప్ప మిగతా పూర్తి స్థాయిలో చేయడం లేదని ఆరోపణ. ఇప్పుడు మనం సింగరేణి చేసినాం, ఫీజు రియంబర్స్మెంట్ చేసినాం, అవుట్ సోర్సింగ్ చేసినాం, రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ చేసినాం. అదేవిధంగా రైతులకు యూరియా దొరకలేదని చెప్తాం. అదేవిధంగా రైతు భరోసా అమౌంట్ ఇవ్వలేమని చెప్పారు. అదేవిధంగా మహిళలకు ఏదైతే ఈ గ్యారెంటీలు ఉన్నాయో దాని మీద కూడా మేము చెప్పడం జరిగింది. ఏదైనా క్షేత్రస్థాయిలో యూత్ డిక్లరేషన్ ఏదైతే ఉందో, యూత్ వాళ్ళకు 4,000 ఇస్తాను, అది ఇవ్వలేరు. అదేవిధంగా నిరుద్యోగుల కోసానికి ఎంత ఫైట్ చేస్తున్నామో మీరు చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కటి మేము ఫైట్ చేస్తూ ఉన్నాం. దాని రూటుగా ఆల్రెడీ వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో కైవసం చేసుకుంటాం. ఇవన్నీ ఇది పార్టీలోనికి వచ్చే యువతరానికి, అదేవిధంగా నాయకులకు బీజేపీ ఎప్పుడు డోర్లు ఓపెన్ చేసే ఉంటాయి. అదేవిధంగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాము. రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారం లక్ష్యంగా ముందుకు అడుగులు వేస్తున్నాం. అందులో భాగంగా ప్రధానమంత్రి కానీ, కేంద్ర మంత్రులు కానీ, రాష్ట్ర నాయకులు కానీ క్షేత్రస్థాయిలో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. అంజిరెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ జయకృష్ణతో రామకృష్ణ, మెట్రో టీవీ, హైదరాబాద్.